గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణాష్టమి. ఆ విద్యలోనే దీని దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొరియర్ అండి. సత్యభామ అంటే నేనే. ఓ వావ్, రెడ్ రోజెస్ ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోజెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే డాడీ. ఏమా ఏంటి, ఎంత ఉంటదండి మన వయసు? ఓ 300 ఉంటుందా? ఏంటే ఇది? ఏమిచ్చావు సచికి? ఏం లేదండి, రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ను కలుద్దాం అంటది, అంతేగా. Hi, this is Bablu, director of the short film. Title Satyabhama. Pan. హాయ్, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో, హాయ్. మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. నా దగ్గర ఆన్సర్ ఉంది. యా. ఓ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు 94 లో ఉన్నాడు. స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా, ఐ గాట్ ఇట్. Yes. ఏ మమోద్, ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోక మావయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్లో నీ ఫ్రెండ్స్ అందరు కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగిల్లాడిపోయాం సత్య. కానీ నీకంత మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య. నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేమందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగచ్చు. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను. ఇదేనమ్మా మొదటిసారి. రామావయ్య రా. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా?
దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మావయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే, పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదే. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పీటర్ సుబ్బారావు. అదేంటి మేరీతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియలీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే. కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది, మీ డాడీ బర్త్డే ఏమవుతుంది, పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలోకం You stupid mushroom head! సత్య. కృష్ణ, ఏంటి? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబోయ్, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా. యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? కంప్లీట్ ట్విస్టా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్. అబ్బో అబ్బో, రావే. మే రామ్మే ఇట్ట. ఏమో అనుకున్నా, మనోడు తక్కువనోడు కదే. ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టినాడో.
ఆ ధర్మవరం వాడి ఇల్లు ఇందులో సగమన్నా ఉండదు అనే అమ్మమ్మ ప్లీజ్ అమ్మా ఒప్పేసుకోమ్మా సంబంధం. ఏందే నువ్వు మాట్లాడేది ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గానీ ముందే ధర్మవరం సంబంధం కాయ చేసుకుని మాట్లాడివా నువ్వా ఏం చూసి మాడుతున్నావు నువ్వా చూసి మాడుతున్నావు చూడకుండా మాడుతున్నావా బయట ఎట్టున్నదే లోపల ఎట్టున్నదో ఏమో ఏంది ఈ ఊరికి రామేరా ఇంత అందరూ ముందు మనకు స్వాగతం చెప్పడానికి బయటే ఉన్నారు నమస్కారం అండి మా వాడు ఏడున్నాడండి పైన ఉన్నాడు. ఆహా ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట మా వాడు ఇదరుకుంటూ అయిపోయి ఏంది నువ్వు గమ్ముగుండు అయ్యయ్య నన్ను మాట్లాడిని నేను సత్య ఫాదర్ నండి. నేను సత్య మాంగారిని మా అబ్బాయి మా నాన్న నమస్కారం బాగుండారా? బాగున్నానండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందానండి. రండి లోపలికి రండి సార్. రండి రండమ్మా. రండి రండి కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా కూర్చో పాప. బావగారు ఆ, ఏ మాత్రం చేసునో మన ఇల్లు ఈ ఇల్లు మా నాన్నగారిదండి. చుట్టూ బాగా స్థలం ఉంది కదా, సుమారు 5 కోట్ల దాకా రావచ్చు. 5 కోట్లే కోట్లే అన్నయ్య గారు ఆ, మా చెప్పమ్మా. కోడలి పిల్లాడా అవును ఎక్కడ ఏ సరళ సత్య పైన ఉంటుంది వెళ్ళి పిలు. అలాగే బాబు. తీసుకోండి తీసుకోమ్మా. తీసుకోండి. అయినా టీనా క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటుంది ఇది? ఏం చెప్పేది? ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు ఆ? ఎన్ని వందల సార్లు చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంకుల్ వాళ్ళు వచ్చారు, వచ్చారు. నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. నో ఫార్మాలిటీస్. ఇప్పుడు ఇల్లాస్కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుందంటావు? వెళ్ళు కృష్ణ, తను ఏడిపించవేనా నీ పని? అదే కదా మన పని, లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా. సత్యమ్మా, అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు. వత్తనాలు వెళ్ళండి మీరు. థ్యాంక్స్. తాత సత్య విషయం డాడీని చెప్పమను. సత్య విషయం వాళ్ళకి ఏం లేదు బాబు గారు, మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఇంకా చెప్పేది ఏమిటి బావగారు? మాటలోనే కోడల పిల్ల వచ్చేసిందా? వదినా, నమస్తే ఆంటీ. నమస్కారం. బంగారు బొమ్మలా ఉండదు. అమ్మా అమ్మా ఇల్లు బాగుంది, వదిన బాగుంది, ఒప్పేసుకోమ్మా. ఉండవే బావా నువ్వు ఏమన్నా అనుకో, సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు. ఆయన ఎవరు నాయనా? సిరిడి సిరిడి ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ మా కోడలు అవుతుందని. నిజం బావా. ఏందయ్యా నువ్వే మాట్లాడతావా? నన్ను చెప్పనివా? నన్ను మాట్లాడినవా ఏంది? అట్టొచ్చినావా? అయితే ఆ, మాట్లాడు. అన్నయ్య మీరికేం మాట్లాడబాకండి. ఈడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి మీ గురించి సచ్చు గురించి మా అబ్బాయి మొకంతా చెప్పేసినాడు. ఇంకేం బావా పేర్లు బలగాలు బాగా కుదిరిపోయిందా? ఊరికి పోయి పంతులను పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. వర్షం ఈ వచ్చేస్తుంది. వాతావరణంలో ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. వారం తర్వాత వెళ్ళొచ్చు. మసలుడు కొంప మంచు పారేశాడు. వర్షం లేదు, నా బొంద లేదు. పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే వన్స్ లుంగి కడితే వెళ్ళడం. ఏంటి పరిస్థితి? సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒకటే మార్గం. ఇంతకేమిడెక్కడో. ఇది నా నైట్ డ్రెస్, కొత్తది. వద్దులే వదినా. ఇట్స్ ఓకే, పర్లేదు వేసుకో. అది ఇది నీ ఇల్లే అనుకో. ఎందుకులే వదినా? ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అస్సలు మాట్లాడను. అయ్యయ్యో, అంత పెద్ద మాటలెందుకులే వదినా? ఆ, అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, నువ్వు నా రూమ్ లో పడుకో. ఓకే. సత్య, మ్మ్, రవళి ఏం చేస్తుంది? పడుకుంది నా రూమ్ లో. మీ తాత కొంప ముంచినట్టున్నాడు కదే. నువ్వు దయచేసి నిద్రపోకే. ఓకే. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 3. ఓకే. ఫస్ట్ బాయ్, సెకండ్ గర్ల్, ఎస్. థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్. నీకు? నాకు ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్. దయచేసి నువ్వు పడుకోకే తల్లి. థర్డ్ ఆల్సో గర్ల్. సత్య, రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా? నిజంగా? దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే.
పడుకోకే. సరే. నిద్రపోకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.